ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన విలేకరులకు అందరికీ మొదటగా వచ్చేసి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఏదైతే గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క రైల్వే బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్నామో, పలు సందర్భాల్లో చాలామందిని మేము కలిసి వినతిపత్రాలు సమర్పించడం అయితేనేమి అన్నీ వచ్చేసి మేము చేయడం జరిగింది. మా యొక్క ఎంపీ అవినాష్ రెడ్డి గారు యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఆయన దీనికి చివరిగా అండర్గ్రౌండ్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇది మొదలుపెట్టినాకల్లా కడప సైడ్ నుంచి వచ్చేటువంటి దానికి వచ్చేసి ఎటువంటి స్థల సేకరణకు నిధులు అవసరం కాలేదు. ఈ యొక్క బ్రిడ్జి కొద్దిగా అలైన్మెంట్ మారడం వలన రైల్వే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందితో అలైన్మెంట్ మార్చడం జరిగింది. కొద్దిగా దానివల్ల మా విశ్వనాథపురంలో కొంత స్థల సేకరణకు కొంత భూమి కావాల్సి వచ్చింది, కొన్ని ఇళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా కానీ ఈ ల్యాండ్ యాక్విజిషన్కు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే జరిగినప్పుడు. కానీ దురదృష్టవశాత్తు మనకు అది గత 2 సంవత్సరాలుగా ఆ ఫైల్ ముందు కదలక ఇది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో మేము ఈ పక్కనటువంటి 18వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మన డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, అదేవిధంగా 16వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి లక్ష్మీదేవి గారు, 45వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, నేను 17వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ మేమందరం కలిసి దీనిపైన మా కార్పొరేటర్లందరినీ కూడా సంప్రదించి మా యొక్క సమస్య చాలా జటిలంగా ఉన్నది, కేవలం 1 కిలోమీటర్ కోసము 5-6 కిలోమీటర్లు తక్కువ రావాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, జనరల్ ఫండ్ నుంచి మనము దీనికి కేటాయిస్తేనే దీనికి పరిష్కారం అని వాళ్ళందరినీ వచ్చేసి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మా కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారు అయితేనేమి, మాజీ మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మాజీ మన అంజాద్ బాషా గారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా మర్చిపోలేంటి. వాళ్ళందరితో కూడా మాట్లాడేసి అందరి కార్పొరేటర్తో సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించగలిగి నిన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో 3,58,00,000 రూపాయలను మేము అందరి యొక్క సహకారంతో తీర్మానాన్ని ఆమోదింపజేయడం జరిగింది. మనకు ఇంకా ఈ ల్యాండ్ యాక్విజిషన్కు దీనికంతా వచ్చేసి మనకు జనరల్ ఫండ్లో 3,50,00,000 వస్తాయి కాబట్టి ఈ పనులు ఇంకా త్వరగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఇంతవరకు కడప చరిత్రలో కానీ నాకు తెలిసిన వరకు ఏ కార్పొరేషన్ చరిత్రలో ఉండకపోవచ్చు, ఒక జనరల్ ఫండ్ నుంచి 3,58,00,000 వచ్చేసి ఒక వర్క్ కోసం వచ్చేసి ఇవ్వడం అనేది. ఇది జనరల్ ఫండ్ అంటే కనుక అందరు కార్పొరేటర్లకు సమానంగా ఇస్తారు. కానీ మా యొక్క వినతిని, మా యొక్క ఇబ్బందులను గౌరవించి అందరు కార్పొరేటర్లు కూడా మాకు దీనికి సహకరించి 3,58,00,000 కేటాయించినందుకు వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళకి పత్రికాముఖంగా కూడా వచ్చేసి వాళ్ళందరికీ కూడా వచ్చేసి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మేయర్ పక్కా సురేష్ కుమార్ గారికి, డిప్యూటీ మేయర్ అయినటువంటి ముంతాజ్ బేగం గారికి, అదేవిధంగా మన కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.